కానీ ఈరోజు ఈవినింగ్ మార్కెట్‌కి వచ్చి రాగానే ఆంటీ పాలు తెచ్చిచ్చింది. ఇంకా 20 రూపీస్ కాయిన్ ఇచ్చిందనమాట. అసలు 20 రూపీస్ కాయిన్ వచ్చిందని కూడా నాకు తెలవది. ఫస్ట్ టైమ్ చూసినా మస్తు ఎక్సైట్ అయినా. అయినా అసలు ఇప్పుడు టాపిక్ 20 రూపీస్ కాయిన్ గురించి కాదు. ఇప్పుడు టాపిక్ పల్లి పట్టి గురించి. ఈరోజైతే నేను పల్లి పట్టి చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంకా రీసెంట్‌గా నేను ఈ బెల్లం పౌడర్ తీసుకొచ్చిన. ఈసారి ఎట్లుంటదో ట్రై చేద్దామని చెప్పేసి. యాక్చువల్‌గా రిషబ్‌కి బిస్కెట్స్ అట్లా చేయడానికి అని చెప్పేసి తెచ్చిన. కానీ ఇంకా ఇంట్లో వేరే బెల్లం లేదు కాబట్టి ఇదే వాడుతున్నా. ఇప్పటికే పల్లి పట్టి చాలా సార్లు చేసిన. గమ్మున నాకొచ్చిన విధంగా చేస్తే అయ్యైపోతుండే కదా! పెద్ద యూట్యూబ్‌లో చూసి ప్రో అయిపోదామని చెప్పేసి మెజర్‌మెంట్స్‌తో పాటు చేసినా అనమాట. నేనైతే జనరల్‌గా ప్లెయిన్ పల్లిపట్టి ఎప్పుడు చెయ్య. అందులో కొన్ని నువ్వులేస్తా. సో, ఇప్పుడు కూడా అదే ఫస్ట్ ఒక కప్పు పల్లీలు వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్‌లో వేయించుకున్నా. ఆ తర్వాత మనకి పల్లీలకే టైం పడతది. నువ్వులకు టైం పట్టదు. ఒక 2, 3 మినిట్స్ పడతది అంతే. ఇంకా నువ్వులు కూడా వేయించేసిన. ఇంకా ఇప్పటివరకైతే అంతా ఓకే. తర్వాత ఇంకా ఒక 1 కప్ బెల్లం ఏసేసిన. చూస్తున్నారు గదా! నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ మస్తు భయమైనుండే బిస్కెట్ అయితదేమో అని. బెల్లం వేస్ట్ అయితది గదా అనిపిచ్చింది. తర్వాత ఇంకా కొంచెం డేర్ ఏసేసి కొన్ని వాటర్ ఏసిన. నేను చూసిన వీడియోస్‌లో అయితే వాటర్ ఎయ్యొద్దని. కానీ ఇంకా ఎందుకులే ముందు ఒకసారి వాటర్ ఏసినా మంచిగనే వచ్చింది గదా అని జెప్పేసి, ఇంకా ఇదైతే నేను ఇంట్లోనే నెయ్యి చేస్తాము జనరల్‌గా. ఎంత పూస పూసగా ఉంది గదా! స్మెల్ గూడా సూపర్ ఉంటది. ఇంకా నెయ్యి కూడా ఒక ప్లేట్‌లో వేసి స్ప్రెడ్ చేసేసిన. ఇంకా వీడియోలో చూపించినట్టే పాకం గడ్డ కడుతుందా అని చూసిన. అంటే ఇట్లా గట్టిగా కావాలి అని చెప్పేసి. కానీ నాకు కాలే. కానీ కానులే అని చెప్పేసి ఇంకా నేనైతే నెయ్యి ఏసిన. నెయ్యి ఏసినాక చూడండి ఎట్లా అయిపోయిందో నాకసలు ఏమి కూడా అర్థం కాలేదు ఈ సిట్యుయేషన్‌ల. ఏం చేద్దాము అని చెప్పేసి, సరే సోడా ఏస్తేనన్నా కొంచెం మంచిగా అయితదా అని చెప్పేసి సోడా ఏసిన. నాకైతే అసలు ఒక సైడ్ నుంచి టెన్షన్ అయితుంది. ఇంకా ఏం చేయలేక ఏదైతే అదైతది అని చెప్పేసి కొన్ని వాటర్ ఏసిన. నాకు తెలిసి పౌడర్ బెల్లం వాడొద్దనుకుంటా దీనికి. అక్కడనే మిస్టేక్ కావచ్చు. ఎందుకంటే పాకం కరెక్ట్ రాలే పౌడర్ బెల్లంతో. ఇంకా ఎట్లా చేసినా మన కడుపులకే కదా పొయ్యేది అని చెప్పేసి ఇంకా నువ్వులు, బెల్లం ఏసేసిన. కలిపిన ఇప్పటివరకు మంచిగానే ఉంది. వేడి మీద ఉన్నప్పుడు బానే ఉంటుంది. ఆఫ్ చేసినాక ఇట్లా పౌడర్ పౌడర్ అయితుంది. ఇంకా నేను ఏం చేయలేక ఇట్లనే తినేద్దాంలే అని చెప్పేసి కొంచెం టేస్ట్ చేసిన. అప్పటి వరకు టెన్షన్‌గా ఉన్న నా ఫేస్ టేస్ట్ చూసినాక కొంచెం రిలాక్స్ అయింది. ఓకే. ఇట్లా కూడా తినొచ్చులే. ఇంకా మనం ఎవ్వరికీ సర్వ్ చేసేది లేదు కదా! మనమే కదా తినేది. ఒక కప్‌లో ఏసుకొని తింటే రోజు అయిపోతది అని ఇంకా రిలాక్స్ అయినా అనమాట. సో, అదే అనమాట ఈరోజు జరిగింది. మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగినాయా? జరిగితే మాత్రం కూల్‌గా హ్యాండిల్ చేసి ఇట్లా ఎట్లనో అట్లా అడ్జస్ట్ అయిపోండి. ఫుడ్‌ని మాత్రం వేస్ట్ చేయకండి. ఇంకా నేను ప్లేట్‌లో వేసిన నెయ్యిని కూడా ఖరాబ్ చేయొద్దు అని చెప్పేసి ఇంకా దాంట్లోకి షిఫ్ట్ చేసేసిన. ఇంకా అదనమాట ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు